IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇరాక్. సో ప్రస్తుతం యుద్ధం జరిగేటువంటి సన్నివేశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకేసారి అటు హమాస్ హెడ్ ఇస్మాయిల్, అలానే మరొక తీవ్రవాది, సో ఆయన కూడా ఇజ్రాయిల్కి సంబంధించి భారీగానే దాడులు నిర్వహించటం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటం, సో ఇలాంటివి చేస్తున్నటువంటి నేపథ్యంలో అతను ఇద్దరు కూడా ఒకేసారి హతమైనటువంటి పరిస్థితి. బాంబు పేలుళ్లలో ఇద్దరు చనిపోయారు. సో దీనికి సంబంధించి అటు ఇరాన్ కానీ ఇటు పాలస్తీనా కానీ ఇజ్రాయిలే ఈ పని చేసింది అని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇజ్రాయిల్ మీద ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పి ఇరాక్కు మద్దతు ఇచ్చేటువంటి మరికొన్ని చుట్టుపక్కల దేశాలు, సో వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇజ్రాయిల్ మీద యుద్ధం చేసేటువంటి అవకాశం ఉంటుందని, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ ఒకేసారి ఇజ్రాయిల్ మీద మూకుమ్మడి దాడి చేస్తాయని భావించినటువంటి అమెరికా అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి తన నావికా దళాన్ని, ఎయిర్ ఫోర్స్ని అప్రమత్తం చేసింది. దీనికి సంబంధించి పెంటగాన్ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరగకుండా ఉండేందుకు అమెరికా ప్రయత్నిస్తుందని, దీనికి సంబంధించే అమెరికా తన బలగాలను మోహరించడం జరిగిందని, అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అండ్ నావీ సంసిద్ధంగా ఉండాలని, యుద్ధం జరిగేటువంటి పరిస్థితి వస్తే యాక్టివ్గా ఇజ్రాయిల్ తరపున పార్టిసిపేట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.